ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 23 మంగళవారం, నవమి తిథి సాయంత్రం వరకు ఉంది. హస్తా నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ తర్వాత చిత్తా నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. నూతన ప్రయత్నాలు కానీ నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని అతి సునాయాసంగా విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు కూడా పెరుగుతాయి. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ద్వితీయంలో కుజ సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, ఒక్క విషయంలో అశాంతి అధికమవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా నష్టాలు రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా లాభాలు అందుకుంటారు. వ్యవసాయదారులకు, వ్యవసాయ కూలీలకు కూడా మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దశమములో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. విదేశీ వివరాలు అనుకూలంగా ఉన్నాయి. అధికారుల అండదండలు కూడా లభిస్తుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ తండ్రితో అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. నీలం రంగు వసధారణ, సూర్య భగవానుని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి ఈ మంగళవారం రోజున దశమంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. వ్యవసాయదారులకు మంచి ఫలితాలు వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. సొంత వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. పాలు కానీ బియ్యం కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జనసహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయం అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అష్టమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ఇంటా బయట కూడా మంచి అభివృద్ధిని, మంచి పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో బుధ సంచారం వల్ల మీ స్థిరాస్తుల వల్ల నష్టాలు వస్తాయి. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
ఈ కన్యా రాశి వారికి మంగళవారం రోజున లాభములో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనస వాచ కర్మన మంచి అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలన్నీ కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి విజయాలు సాధిస్తారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ అశాంతి వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు అధికమవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మంచి అవకాశాలు అందుకుంటారు. మంచి లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. వ్యాపార అభివృద్ధి కూడా మీకు ఏర్పడుతుంది. షష్టమములో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కూలీలకు లాభాలు వస్తాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీలతో అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టం అధికమవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. మంచి లాభాలు అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ ఫలితనానికి నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమములో శని సంచరిస్తున్నాడు. కొన్ని విషయాల్లో మీ ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి మంగళవారం రోజున దశమములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు జరుగుతాయి. అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. అష్టమములో బుధ సంచారం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. షష్టమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. మంచి అభివృద్ధిని సాధిస్తారు. అష్టమములో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు చదువుకోండి. శనగలను గురువులకు నైవేద్య సమర్పణ చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దల సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తృతీయములో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమములో కేతు సంచారం వల్ల ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. అతి సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు.
బుధుడు చంద్రుడు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కుంభరాశి వారికి ఇటువంటి పరిస్థితుల్లో మౌనంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు మనసు లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. చతుర్థంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తోంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. రిపీట్, ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందులను పేదవారికి ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారం బాగుంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి కూడా లాభాలు అందుకుంటారు. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు అధికంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో మీరు మోసపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పనులను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.